ప్రశ్న: గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి x ఉపయోగించి చెప్పండి. ఇప్పుడు ఈ ప్రశ్నని సాధిద్దాం. ప్రశ్నలో ఏమిచ్చారు? గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి అని ఇచ్చారు. చరరాశి xని ఉపయోగించమన్నారు. కనుక గాయత్రి వద్ద ఉన్న పుస్తకములు x అని రాసుకుందాం. ఇప్పుడు జాన్ వద్ద ఉన్న పుస్తకాల గురించి చూద్దాము. జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి అని అన్నారు. గాయత్రి వద్ద ఉన్న పుస్తకాలు x అయినప్పుడు జాన్ వద్ద ఉన్న పుస్తకాలు 2 తక్కువ ఉన్నాయన్నారు. అంటే 2ని xలో నుండి తీసివేయాలన్నమాట. కనుక జాన్ వద్ద ఉన్న పుస్తకాలు గాయత్రి వద్ద ఉన్న పుస్తకాల కన్నా 2 తక్కువ, అంటే x-2 రాసుకుందాం. కనుక ఈ సంబంధాన్ని తెలియజేసే ఎక్స్ప్రెషన్ x-2 అన్నమాట. ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం. ప్రశ్న: సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెంటింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి y ఉపయోగించి రాయండి. ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం. ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని రాసుకుందాం. చరరాశిని yగా తీసుకోమన్నారు. సురేష్ వద్ద ఉన్న పుస్తకాల కన్నా రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి అని ఇచ్చారు. కనుక సురేష్ వద్ద ఉన్న పుస్తకాలని మనం చరరాశి yతో సూచిద్దాం. కనుక సురేష్ వద్ద ఉన్న పుస్తకాలు y అని రాసుకుందాం. ఇప్పుడు రేఖ వద్ద ఉన్న పుస్తకాల సంఖ్యను చూద్దాం. రేఖ వద్ద ఉన్న పుస్తకాల సంఖ్య సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ అన్నారు. అంటే రెట్టింపు అంటే 2 into y చేయాల్సి ఉంటుంది. అలాగే కన్నా 3 పుస్తకాలు ఎక్కువ అన్నారు. కనుక +3 అని రాసుకుందాం. అంటే 2y + 3 అన్నమాట. అర్థమైంది కదా? వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.